నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. యువత రాజకీయంగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ హాస్పిటల్లో రోడ్డులో ఉన్న దుకాణాలకు వెళ్లి దుకాణాల యజమానులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హాస్పిటల్ రోడ్డులో ఉన్న దుకాణాలకు వెళ్లి దుకాణాల యజమానులకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రధానంగా ఇంటర్మీడియట్ చదువుతున్న వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉన్నత చదువులు చదువుకోవాలని వారికి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. నేటితో వైసీపీ దుష్టపాలన ముగుస్తుందని, రాబోయేది నవశకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంగం థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. 3 గంటల తర్వాత నుంచి బోర్డు స్టార్ట్ అయింది. 3 గంటల వరకు జగన్ పాలన, వైసీపీ పాలన ముగియడం చాలా ఆనందంగా ఉంది. 45 రోజులు ఇంకా వచ్చే 2 నెలలు ఇంకా మన ప్రచార కార్యక్రమం ముందుగా వెళ్తున్నాం. ఫస్ట్ ప్రైమరీగా ముఖ్యంగా నిన్న జరిగిన కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగింది. దానికి సహకరించిన యువతకు ప్లస్ టౌన్ నాయకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కృతజ్ఞతలు వాళ్ళకి. ప్లస్ ఈరోజు జరిగే కార్యక్రమం కూడా ఈ సంగం థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ జరిగే ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని మనం చేసిన మంచి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఓటు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకు మన పార్టీలో చాలా ముఖ్య స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది మీకు తెలిసిన ఉదాహరణ, ఇది మనం ఏ రంగంలో అయినా సరే, రాజకీయ రంగంలో అయినా సరే, చదువు రంగంలో సరే, ఉద్యోగ రంగంలో సరే, మన పార్టీలో యువతకు ఫస్ట్ స్థానం ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ రంగంతో పోలుస్తూ నాన్నగారే ఉదాహరణ. ఆయన చిన్నప్పటి నుంచి మన పార్టీలోని, టీడీపీ పార్టీలోనే ఆయనకు ఎమ్మెల్యే స్థానానికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అది యువతకు చెప్తున్నారు. యువతకి మంచి భవిష్యత్తు ఉంది మన పార్టీలో. వాళ్ళు మన పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు మేలుపరచుకోవాలి. ముఖ్యంగా నేను మాట్లాడుకున్నది కళలకు రెక్కలు అనే స్కీమ్ కింద ఏంటంటే 12th క్లాస్ పైన చదివిన ఇంటర్మీడియట్ పిల్లలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను. ఆ వెబ్సైట్ అనేది ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ఎవరెవరైతే వాళ్ళ ప్రొఫెషనల్ కోర్స్ అని చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయితే వాళ్ళకి నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఆ బాండ్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అది ఉపయోగించుకోండి. ప్లస్ ఏంటంటే మా నాన్నగారు 5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా చేశారు. 10 సంవత్సరం ఓడిపోయారు. కానీ ఆయన ఏంటంటే డబ్బులు ఎప్పుడు సంపాదించుకోలేదు, ప్రజలనే సంపాదించుకున్నాడు. ఆ ప్రజలు సంపాదించుకోవడం ఎలా తెలిసిందంటే నిన్న ప్రచారంలో పోయిన ప్రతి ఒక్కరు నన్ను రిసీవ్ చేసుకునే విధానంలోనే తెలిసింది ఆయన ఎంతమంది మనుషులు సంపాదించుకున్నాడు అని. ఆ మనుషులే వాళ్ళే నాన్నకు ధైర్యం, కానీ గూడూరు ప్రజలే నాన్నకు ధైర్యం. ఇప్పుడు అదే ధైర్యంతో ఈ 2 నెలలు మనం ముందుకెళ్ళి మనం బలపరచాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళి ఈ ఎలక్షన్ని విజయవంతంగా గెలిపించి నాన్నగారిని మన లోకల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని రణీతో ముందుకు రావద్దు మళ్ళీ సునీల్ అన్న మెయిన్ అమ్మ ఓకే థ్యాంక్ యూ. అబ్బాయి ఓకే అన్న మన కంపెనీ చెప్పాలా కరీ కానీ కుట్టే చెప్పండి.
తమ్ముడు ఫోటో నేను టాప్ ఫోటో ఇట్టే రావాలి మళ్ళీ ఇట్టుంది 2 పీరియడ్ సైడ్కి నాడికి లోపలికి మాత్రం రా బయటికి మా సంగనే చేసింది రాష్ట్రంలో నవశకానికి ప్రారంభం చిలకలూరుపేట ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ వేదిక కాబోతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం నుంచి పలు వాహనాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చిలకలూరిపేటలో జరగనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభకు తరలి వెళ్లారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి చిలకలూరుపేటలో జరగనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభకు గూడూరు పట్టణం నుంచి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు పలు వాహనాల్లో బయలుదేరారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసరత్నం సునీల్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా వైసీపీ అరాచక ప్రభుత్వం పీడ విరగడం కాబోతుందని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు,
అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే మా హీరో లోకేష్ బాబు గారు వీళ్ళ నాయకత్వంలో చిలకూరుపేట జరిగినటువంటి బహిరంగ సభకి అందరం కూడా గూడూరు నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలి వెళ్తున్నారు. కథనోత్సాహంతో ఈ యొక్క బహిరంగ సభకి వెళ్తున్నాం. యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏం దాంట్లో రెండో మాట లేదు. యుద్ధం చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో విజయం మాదే అని చెప్పేదానికి నాందే ఈ గూడూరు నుంచి వేలాది మంది అక్కడికి తరలిపోవడం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఒక పిలుపుతోనే ఇంత వేల మంది ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎన్నికల కోడ్ మొదలైంది. పట్టణ పరిధిలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు తొడిగారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. అనాథలుగా ఉంటూ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు మెగా బ్రదర్స్ సేవా సమితి అందుబాటులో ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ కృష్ణమూర్తి అనే 80 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు అంత్యక్రియలను మెగా బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో సుమారు 80 సంవత్సరాల వయసు కలిగిన కృష్ణమూర్తి అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందడంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు కళ్యాణి కృష్ణమూర్తి అంత్యక్రియలకు సహకరించమని మెగా బ్రదర్స్ సేవా సమితిని ఆశ్రయించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు బుద్ధుడు కృష్ణమూర్తి అంత్యక్రియల కార్యక్రమాన్ని హిందూ సాంప్రదాయాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ
వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి సమాచారంతో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధుడు కృష్ణమూర్తికి అంత్యక్రియలను హిందూ సాంప్రదాయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అండగా మెగా బ్రదర్స్ సేవా సమితి ఆశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి గారు మా ఆశ్రమంలో ఒక కృష్ణమూర్తి గారు ఆయన ఒక అనాథగా చేరారండి. ఆయన అనారోగ్యంతో ఈరోజు చనిపోయారు. ఆయనకి ఎవరు లేరు, అంత్యక్రియలు దాన సంస్కారాలు చేయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మా మెగాబ్రదర్స్ సేవా సమితి సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఆయన కృష్ణమూర్తి గారికి సొంత మనిషిగా భావించి చివరి రోజుల్లో ఎవరు అనాథగా వెళ్ళకూడదనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కళ్యాణి గారు ఈ సమాచారం మాకు ఇచ్చారు. ఈ సమాచారం చూసుకున్న వెంటనే మెగాబ్రదర్స్ సేవా సమితి సభ్యులందరూ ఈరోజు మామూలుగా అయితే వేరే కార్యక్రమం ఉన్నది, అక్కడ పోవాల్సి ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకుని అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అనాథ మృతదేహాలు ఉన్నా కానీ వారికి అంత్యక్రియలు చేయలేకపోతే మాకు సమాచారం ఇస్తే మేము దగ్గరగా ఉండి అంతా వాళ్ళ మత ప్రక్రియ ప్రకారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం. మరో 5-6 నెలల్లో గూడూరు పట్టణం సమీపంలో ఆటోనగర్ ఏర్పాటు జరగబోతుందని గూడూరు ఆటోనగర్ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఆటోనగర్ ఏర్పాటు కాబోతున్న ప్రాంతంలో గూడూరు ఆటోనగర్ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఆటోనగర్ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా గూడూరు పట్టణానికి ఆటోనగర్ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలకు ప్రతిఫలం రాబోతుందని తెలిపారు. ఇప్పటికీ పలువురు ఆటోనగర్లో స్థలాల కోసం దరఖాస్తులు చేసుకునేవారు ఉన్నారని, మిగిలి ఉన్న స్థలాలకు కూడా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇటీవల అసోసియేషన్ సభ్యుడు ఏపీఐఐసి ఉన్నతాధికారులను కలవడం జరిగిందని, అధికారులు స్పందించి ఆటోనగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ఏ ప్రాబ్లం లేదు, బ్యాలెన్స్ వాళ్ళు బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ వాళ్ళు కట్టలేదు. ఇంకా మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగిన శుభవార్తల్లో ఈరోజు మన ఆటోనగర్ పుట్టిన తర్వాత 40 ఏళ్ళకి మన కళ ఈరోజు నెరవేరింది. ఇంత దూరం వచ్చింది. ఇంకొక 5 నెలల్లో మనకి ఆటోనగర్ అనేది పూర్తి అవబోతుంది. దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళలో ఈ రోజుకి 260 అప్లికేషన్లు పెట్టుకున్నారు. బ్యాలెన్స్ 40 మాత్రమే ఉన్నాయి. దయచేసి మీరు పెట్టుకోండి అని పదే చెప్తున్నాము. అందులో కూడా ఈ 40లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీ వైడ్లో ఉన్నాయి. ఈ కేటగిరీ వైడ్లో ఉండేది ఏంటంటే కొంతమందికి తక్కువ ఉన్నాయి,
కాబట్టి దయచేసి వచ్చి చూసుకొని దాన్ని పూర్తి చేసుకోండి అయిందా. కాబట్టి దయచేసి ముందు ఈ విషయంలో తొందరపడండి. రెండోది మనకు సంతోషమైన ఏంటంటే ఇంత దూరం ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఎదురు చూస్తున్నాము. మనకి గౌరవ పెద్దలు చాలామంది మనకి ఎంతో సహాయం చేసి గూడూరుకి ఆటో నగర్ ఒకటి పుట్టించారు. అది చాలా సంతోషమైన వార్త. కావున ఈ విషయంలో పత్రికా తరఫున కానీ మన మీడియా తరఫున కానీ అందరికీ తెలియజేయడం అనగా ఈ వార్త అందరికీ చెప్పమని పదే కోరుచున్నాము. అందరికీ నమస్కారాలు. అందరికీ ముఖ్యమైన వార్త ఏంటంటే మేము గత 5వ తేదీ ఈ నెలలో 5వ తేదీలో చైర్మన్ గారి ఇంటికి మార్కాపురంకి వెళ్ళాము పర్సనల్గా. అక్కడ మాకు ఒక సహాయం చేశాడు ఆయన చేసిన సహాయంకి ఎప్పుడు మర్చిపోము. 7వ తేదీ ఆఫీస్కి రమ్మని హెడ్ ఆఫీస్ ఏపీఐసి ఆఫీస్కి రమ్మని చెప్పారు. అక్కడికి మేము వెళ్ళి అక్కడ ఎండి గారిని ఈడీ గారిని అందరినీ కల్పించి అందరితో మాట్లాడారు. అందువల్ల అప్పటి నుంచి 7వ తేదీ నుంచే త్వరగా పనులు జరుగుతున్నాయి. ఈ 7వ తేదీకి ముందు చాలా స్లోగా జరిగినాయి. కావున ఇంకెవరు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నేను మరీ కోరుచున్నాను. ప్రజా సంఘాల ఐక్య వేదిక మద్దతుతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని ప్రజలు తమ ఓటును వేసి గెలిపించాలని మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో మాల మహానాడు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు కన్వీనర్ చిరంజీవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమకు మరియు తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా చేస్తున్న ఏపీ ప్రజా సంఘాల వ్యవస్థాపకులు గద్దల మునయ్యలను ప్రజలందరూ ఆదరించాలని కోరారు. నా పేరు డక్కా చిరంజీవి, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాల మహానాడు కన్వీనర్ని. 2024లో జరగబోతున్న ఎన్నికలు సందర్భంగా ఏపీ ప్రజా సంఘాల వ్యవస్థాపకులు గద్దల మునయ్య గారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ యొక్క విధి విధానాలతో ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నన్ను ఎన్నికపోయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈరోజు కలిపినటువంటి ఓటు హక్కు ఏ అయితే అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారో సమానత్వం అందరికీ చూపించి ఈ యొక్క శాసనసభ్యులు కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అంబేద్కర్ గారు చెప్పిన విధానాలు, రాజ్యాంగం చేయబడిన విధానాలు ఈ యొక్క ఎన్నికల ద్వారా మనం రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి యువత తరఫున మేము తెలియజేస్తున్నాం. ముందు యువతకి ప్రాధాన్యత ఇస్తే విద్య కానీ వైద్యం కానీ అన్ని రంగాల్లో ఈరోజు ముందుకు పోతుందని చెప్పి ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈరోజు గూడూరు నియోజకవర్గం తరఫున నేను శాసనసభ్యులుగా నిలబడుతున్నాను. ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యులకు ఇచ్చినటువంటి గద్దల మునయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीगुरवे नमः ओंकारलक्षितमोदीयवरात्ते शतवरात्ते श्रीवेंकटसूत्रप्रदेशे पवित्रेण बुधा सूर्य सरस्वती ओम गृहाय नमः नत्याय नमः मंगलाय नमः अनुद्धाय नमः गगनाय नमः निघ्नाय नमः पुण्याय नमः बालाय नमः अर्चनागंगदातोपादाभ्यः ततो धर्माणि धारयन्नो विष्णो कर्माणि वस्तदयतो वदानि वत्पदे इन्द्रस्य ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.